పరిశుద్ధ సన్నిధిలో గడపడానికి ప్రభువు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. प्रभु का अनुग्रह है, हम लोग प्रभु का उपस्थिति में आने के लिए सहायता किया, इसके लिए मैं प्रभु को धन्यवाद देता हूं। పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు మనం చదువుకోవాలి. इस समय राजा का पहले पुस्तक 17वां अध्याय 8वां से हम लोग कई बातें ध्यान करेंगे। అంతటా గిలాదు కాపుర 8వ వచనం నుండి అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచునుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిదినాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డెలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ओके, प्रियनों, 8वें वचन से हम लोग ध्यान करेंगे। तब यहोवा का यह वचन उसके पास पहुंचा, चलकर सीदोन के सारेपत नगर में जाकर वही रहा। सुनो, मैंने कहा कि एक विधवा को तेरे खिलाने के लिए आज्ञा दी। वह वहां से चल दिया और सारेपत को गया। नगर के फाटक के पास पहुंचकर उसने क्या देखा कि एक विधवा लकड़ी बिना रही है। उसके बुलाकर उसने कहा, किसी पात्र में मेरे पीने के लिए थोड़ा पानी ले आ। जब वह लेने जा रही थी तो उसने उसे पुकार के कहा, अपने हाथों में एक टुकड़ा रोटी भी मेरे पास लेती आ। उसने कहा, तेरे परमेश्वर यहोवा के जीवन के शपथ, मेरे पास एक भी रोटी नहीं है, केवल गड़े में मुट्ठी भर मैदा और कुप्पी में थोड़ा सा तेल है, और मैं एक लकड़ी बनाकर लिए जाती हूँ कि अपने और अपने बेटे के लिए उसके पकवा और हम उसे खाए फिर मर जाए। इसीलिए एलिया ने उससे कहा, मत डर, जाकर अपनी बात के अनुसार कर, परंतु पहले मेरे लिए एक छोटी सी रोटी बनाकर मेरे पास ले आओ। तो फिर उसने उसके पास अपने और अपने बेटे के लिए बनाना, क्योंकि इस्राएल का परमेश्वर यहोवा ने कहता है कि जब तक यहोवा भूमि पर मोह न बरसाऊंगा तब तक ना तो उस गड़े का मैदा समाप्त होगा और उस
कुप्पी का तेल घटेगा। तब वही चली गई और एले के वचन के अनुसार तब तब से वह और स्त्री और उसका घराना बहुत दिन तक खाते रहे। यहोवा के पास उस वचन के अनुसार जो उसने एलिया के द्वारा कहा था, ना तो उस घड़े का मैदा समाप्त हुआ और ना उसकी कुप्पी का तेल घटा है। ప్రభునందు ప్రియులారా, చదవబడిన ఈ వచ్చిన భాగాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. प्रियनो, पढ़ा हुआ वचन के लिए अब लोग प्रार्थना करके संदेश सुनेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर, आकाश में बसा हुआ परमेश्वर, आज का दिन आपको धन्यवाद देते हैं। చదవబడిన లేఖన భాగమును దీవించండి, మా అందరితో తేటగా సూటిగా మాట్లాడండి. पढ़ा हुआ वचन को आशीष करो, हमारे से बातें करो। మీ వాక్యములో ఉన్న వాస్తవాన్ని మాకు బయలుపరచుచు ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుచు, आपका वचन में जो है वो बातें के लिए हम लोग स्तुति प्रशंसा करते हुए యేసు క్రీస్తు అమూల్యమైన నామమున వేడుచు ఉన్నాము తండ్రి. यीशु मसीह का नाम से प्रार्थना कर सुना ग्रहण कर पिता, ఆమేన్. आमीन। ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచనాలలో సారేపతిలో ఉన్న ఏలియా, प्रियनो, हम लोग पढ़ा हुआ भाग में एलिया जो सारे पद में था करके हम लोग देखते हैं। మొదటి వచనంలో యెహోవా సన్నిధిలో ఉన్న ఏలియా, पहले वचन में प्रभु परमेश्वर का उपस्थित में रहने वाला एलिया, 2 నుండి 7 వచనాలలో కెరీతు వాగు దగ్గర ఉన్న ఏలియా, 2 से 7 वचन में केरित नाले के पास रहने वाला एलिया करके देखते हैं। ఇప్పుడు 8 నుండి 16 వచనాలలో సారేపతిలో ఉన్న ఏలియా, 8 वचन से लेकर 16 वचन तक वो सारे पद में रहने वाला एलिया करके हम लोग देखते हैं। ఇక్కడ మనము తేటగా గమనించినట్లయితే దేవుని వచనాలలో రాజుల इस మొదటి बात గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో इस पहला राजा 17 अध्याय 9 वचन में देखने से ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని దేవుడే తెలియజేసినట్లు చూస్తున్నాం. सारे पद में जो रहने वाला विधवा को मैं आज्ञा दी है आपको पोषण करने के लिए। ప్రయాణములో ఏలి యొక్క గమనాన్ని గమనిస్తే, కెరీతు వాగు ఎండిపోయిన తరువాత సీదోనులోని సారేపతుకు వెళ్ళమని దేవుడే ఏలియాతో చెప్పినట్లుగా చూస్తున్నాం. केरित का नाले के पास रहो, पानी सूखने के बाद में परमेश्वर ने उनको कहा तो सीदोन में जाकर रहने के लिए परमेश्वर ने कहा है। ప్రియులారా, దేవుని వాక్యములో తేటగా గమనించినప్పుడు ఏలియా ఏ మాత్రమును అనుమానించకుండా దేవుని మాట ప్రకారము చేసేవాడుగా, వెళ్ళేవాడుగా ఉన్నట్లు చూస్తున్నాం. एली का जीवन में देखते हैं जैसा परमेश्वर कहा ऐसे ही करने वाला है। परमेश्वर का वचन के ऊपर भरोसा मंद वाला करके सुनते हैं। గుర్తించాలి. प्रियनो देखिए, प्रियनो ప్రభునందు ప్రియులారా, प्रियनो దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికతను మనము గుర్తించినట్లయితే, प्रभु के वचन में लिखा हुआ वास्तविक रीत में हम लोग देखने से
దేవుని మాట వినుట ఎంత ప్రయోజనము అనే విషయాన్ని మనము బహు స్పష్టంగా గమనిస్తాం. परमेश्वर का बातें वचन को सुनने से कितना भलाई होने वाला है करके हम लोग सुनते हैं। ఆయన వెళ్ళుచూ ఉండగా, ప్రయాణములో ఉండగా ఏం చూశాడో మనం ఇక్కడ గమనిస్తాం. और जाने का समय क्या देखा, यहाँ पर हम लोग देखते हैं। దేవుని యొక్క మాట విని వెళ్ళే వారి విషయంలో దేవుడు ఎంతో కృప చూపేవాడుగా ఉన్నాడు. प्रभु का, परमेश्वर का वचन से चलने वालों को प्रभु अनुग्रह दिखाने वाला है। ఏలియా ప్రయాణములో ఉండగా ఆయన ఏం చూశాడు, ఏం గమనించాడు? एलिया जब ये जाने के बाद में क्या देखा, क्या उन्होंने सोचा है? ప్రభువు కరువు రప్పించబోచున్నాడు. ఈ సంగతిని గురించిన వివరాన్ని మనము తేటగా గుర్తించవచ్చు. परमेश्वर ने अकाल को लाने वाला है, इसी के लिए उसका बारे में हम लोग देख सकते हैं। దేవుడు మానవుని విషయంలో ఇశ్రాయేలీల పక్షంగా ఆయన చేసేటటువంటి కార్యాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసినప్పుడు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 23వ వచనంలో डिटोनॉमी 28, 23 व्यवस्था विवरण का 28वां अध्याय 23 वचन में देखने से అసలు దేవుని వాక్యం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు प्रभु का वचन क्या बोलते हैं हम लोग देखने से, నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును, యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును, నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 23 वचन में ऐसे देखते हैं, और तेरे सिर के ऊपर आकाश पीतल का और तेरे पांव के तले भूमि लोहे की हो जाएगी। यहोवा तेरे देश में पानी में बदले बालू और धूल बरसाएगा, वह आकाश से तुझ पर यह तक बरसेगी कि तेरा सत्यानाश हो जाएगा। ఇక్కడ కరువుచే కృషించుచున్న మనుషులు, స్త్రీలు, పిల్లలు, పశువులు కనబడినట్లుగా మనము చూస్తాం. अकाल से तकलीफ उठाने वाला और पुरुष और स्त्री बच्चे लोग के बारे में हम लोग देखते हैं। అందుకే ప్రియులారా, మనం ఎప్పుడే గాని దేవుణ్ణి విడిచిపెట్టే వారముగా కాక దేవునితో సహవాసం ఎంత శ్రేయస్కరమో చెప్పాడు. इसलिए प्रियनों, परमेश्वर को नहीं छोड़ने वाला, उनका संगति में रहने का वाला रहने से उनके लिए भलाई है करके हम लोग देखते हैं। ప్రియులారా, మనం ఎప్పుడు దేవుని మాట వినే వారంగా ఉండాలి కానీ దేవునికి విరోధంగా ప్రవర్తించే వారంగా ఉండకూడదు. प्रियनों, परमेश्वर का बात सुनने वाला होना चाहिए कि परमेश्वर हृदय में कुछ नहीं करना चाहिए। దేవుని మాట వినితే క్షేమం ఉన్నది. దేవుని మాట వినకుండా దేవుని విడిచిపెట్టి తిరిగితే వారికి శ్రమలు ఉన్నాయన్నాడు 16వ కీర్తన 4లో. 16 भजन से था, 16 अध्याय में 16 में लिखा, परमेश्वर का बात सुनने वालों को आशीष है। నిజంగా దేవుని మాటలు హత్తుకొని ఉండాలని దేవుడు వారికి ఎంత చెప్పినా ఆ మాటలు వినని కారణము చేత వారికి శ్రమలు విస్తరించాయి, కరువు ఎదురయ్యింది, సమస్యల వలయంలో పడ్డారు ప్రజలైతే. परमेश्वर का वचन सुनने के लिए कहा, लेकिन वो लोग नहीं सुनने से क्या कई तकलीफ में उन लोग ने पड़ गए। కానీ దేవుడు ఎలాంటి దేవుడు? 65వ కీర్తన 13వ చరణంలో చదివినప్పుడు परमेश्वर कैसा परमेश्वर है, और भजन संहिता 65
में देखने से చూడండి ఏమన్నాడంటే 65:13లో आ, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నది. అంటే దేవుని మాట వింటే ఈ పరిస్థితి వస్తుంది అనే సత్యాన్ని చెప్పాడు. चराई भेड़ और बकरियों से भरी हुई है और तराई अन्न से टापी हुई है। वे जय जयकार करती और गाती भी है। इस तरह परमेश्वर का बात को मानने वाले को होता है। కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని మాట వినిన వారి పట్ల ఇలాంటి వాక్కులు నెరవేరుతాయి. प्रियनो, परमेश्वर का बातें मानने वाला को जीवन में ऐसा आशीष पाते हैं। ద్వితీయోపదేశ కాండములో కూడా 11వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకున్నప్పుడు व्यवस्थीकरण 11 अध्याय में अपन देखने से మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని చెప్పాడు. వచనమండి 11 11, 12. प्रियनो, वह ऐसा देश है जिसके तेरे परमेश्वर यहोवा को सुधि रहती है और वर्ष के आदि से लेकर अंत तक तेरे परमेश्वर यहोवा की दृष्टि उस पर निरंतर लगी रहती है। నిజంగా ప్రియులారా, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం, ఆయన కన్నులు నీ మీద ఉంటాయి. ఎంత చక్కని వాగ్దానాలు వారికి ఉన్నప్పటికీ ఆ వాగ్దానాలను వారు నిర్లక్ష్యము చేసి దైవ భయము బొత్తిగా లేని కారణము చేత వారికి కరువు అనేది వచ్చింది అనే విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. प्रियनो, अपने बच्चे के अपने इस्राएल के बारे में उन्होंने कहा, ऐसा करने वाला परमेश्वर कहने के बाद बावजूद उन्होंने परमेश्वर का बात छोड़ दिया। इसी के लिए उनके लिए अकाल उनके ऊपर भेजा गया है। ప్రియులారా, దేవుణ్ణి గాని ఎప్పుడైనా విడిచిపెడితే వారికి ఖచ్చితంగా శాపము కలుగుద్ది, నష్టము కలుగుద్ది, వ్యాధి కలుగుద్ది, కరువు కాటకాలు వస్తాయి అనేది బైబిల్ గ్రంథంలో చాలా స్థలాల్లో మనము గమనిస్తాం. प्रियनो, परमेश्वर को छोड़ने से उनको बात नहीं मानने की वजह से कई तकलीफ उठाना पड़ता है। रोगी बनते हैं और अकाल आते हैं, सब कुछ तकलीफ उठाने पड़ेगा। నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఏలియా సారేపతునకు వచ్చేటప్పటికి ఎవరితో బస చేయవలెను, ఏ విధవరాలి వద్దకు దేవుడు ఏలియాను తీసుకొని వెళ్ళాలో ఆ విధవరాలను ఏలియాకు దేవుడు చూపించాడు. కాబట్టి नबी एलिया जो सारे पद में आया है और कहा रहने का और कहा खाने का बंदोबस्त परमेश्वर किया, उन्होंने बताया, एक सारे पद विधवा के पास उन्होंने भेजा है। అయితే ప్రియులారా, ఆమె ఎంతో పేదరాలు. అయితే పేదరాలైనప్పటికీ దేవుడు అలాంటి వారిని దైవ కార్యాల కొరకై ఉపయోగించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. सारे पद का विधवा जो है वो गरीब थे, लेकिन प्रभु का परमेश्वर का दास को पोषण करने के लिए प्रभु परमेश्वर उनको चुना है। నిజంగా బైబిల్ గ్రంథంలో పేదవైనవి, నీచమైనవి, ఎన్నిక లేనివి, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎలాగూ ఉపయోగించుకున్నాడో ఆ విషయం మనం ఎరుగుదాం. प्रियनो, परमेश्वर ने जो गरीब लोगों को और कंगाल लोगों को, नीच लोगों को कैसा उन्होंने इस्तेमाल किया, हम लोग देखते हैं। ఇప్పుడు సారేపతు అనగా లోహములను కరిగించే చోటు అని అర్థం. सारे पद का मतलब लोहों का
जगह है करके हम लोग देखते हैं। నిజమే ప్రియులారా, సారేపత్ అంటే లోహములను కరిగించే చోటు, బంగారు మందగిలినది అంటాడు విలాప వాక్యాలు 4:1. अ, विलाप वाक्य वचन में छठवां अध्याय में ऐसे सुन रहे हैं। लैमेंटेशन ప్రియులారా, ఆ విలాప వాక్యాలు 4:1. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారు ఎట్లు మార్చబడినది. ओके निमिषम। चौथा अध्याय पहले वचन। तो विलाप गीत में चौथा अध्याय पहले वचन, सोने कैसा कोटा है हो गया और अत्यंत कारा सोना कैसा बदल गया है। पवित्र स्थान के पत्थर तो हर एक सड़क के सिरे सिरे पर फेंक दिया गया है। సరే, తేలిగ్గా పొడి పొడి మాటల్లో చెప్తానండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట సారేపతు అనగా లోహములను కరిగించే చోటు అని అర్థం. सारेपत का मतलब है जो लोहों को गठाने वाला जगह है। ప్రభు ఈ మాటలు ఇప్పుడు మనము చదువుకున్న మాటలను గురించి ఎంతగా చెప్పుచున్నాడో మనకు అర్థమైంది. प्रभु इसी के वचन के संदेश में क्या कह रहा है हम लोग जानते हैं। మనమందరం పుటము వేయబడుట అవసరమే. हम सब लोग इस तरह ठीक करने चाहिए करके हम लोग देखते हैं। అందుకు గాను మనము సారేపతు యొద్ద నివసించడానికి కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపిస్తాడు. कई कई बार कई समय ऐसे देखते हैं हम लोग ये सारे पद पे जगह पर जाके रहते ऐसा महसूस करते हैं। సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో మనము గమనిస్తే, ఏదండి? సామెతలు 25:4 అండి. నీతి వచన్ 25వ అధ్యాయ వచన్, వెండిలోని మస్తు తీసివేసిన ఎడల, వచన్ వచన్ 25:4 అంకుల్. మీరు బైబిల్ చదవక్కర్లేదు అంకుల్, మామూలుగా చెప్పండి. 25:4 चांदी में से मैल दूर करने का पर वह सुनाने के लिए काम की हो जाती है। ఇక్కడ వెండిలోని మస్తు తీసివేసిన ఎడల పుటము వేయబడువాడు పాత్రను సిద్ధపరచును, పాత్ర ఒకటి సిద్ధపరచును అన్నాడు. चांदी से मैल निकालने के बाद में सुनाने के लिए काम की हो जाती है। ప్రియులారా, మనము ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, కానీ మనకున్న సమయ భావాన్ని బట్టి మనము ఎక్కువ విషయాలు నేర్చుకోలేకపోతున్నాం. प्रियनो, यहाँ पर कई बातें हम लोग ध्यान कर सकते हैं। समय का पाबंदी का होने से हम लोग जास्ती समय यहाँ पर नहीं बिता सकते हैं। బైబిల్ గ్రంథంలో దేవుడు కొందరిని ఎంతో జాగ్రత్తగా ఆయన మహిమ కొరకు ఉపయోగించినట్లు చూస్తాం. पवित्र शास्त्र बाइबल में कई लोगों को अपने महिमा के लिए इस्तेमाल किया करके हम लोग देखते हैं। ఇక్కడ మనం చూచినప్పుడు దేవుడు ఏలియాను పోషించడానికి ఒక పేద విధవరాలను ఆయన నియమించాడు. इस पर हम लोग देखते हैं एलिया को पोषण करने के लिए परमेश्वर ने क्या किया। అలాగే పరిశుద్ధ గ్రంథములో ప్రభు శిష్యులు విద్య లేని పామరులు అయినప్పటికీ వారిని దేవుడు చక్కగా ఉపయోగించాడు.
प्रभु का शिष्य लोग है, अनपढ़ लोग है, फिर भी परमेश्वर ने, प्रभु ने उनको इस्तेमाल किया है। అపోస్తల కార్యాలు 4:13లో ఆ మాట ఉంటుంది. प्रेषित वचन में चौथा अध्याय 13 वचन में वो बात हम लोग देख सकते हैं। అంతేకాదు గలిలయలను దేవుడు ఉపయోగించాడు. రాజుల మొదటి గ్రంథం 9:10లో వారు నిష్ప్రయోజనమైన వారు అయినను వారిని దేవుడు ఉపయోగించినట్లుగా చూస్తాం. पहले राजा पुस्तक 9वां अध्याय 10 वचन में जो योग्य नहीं है उनको भी परमेश्वर ने इस्तेमाल किया करके हम लोग देखते हैं। అపోస్తల కార్యాలు 1:11లో కూడా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. प्रेषित वचन में भी पहले अध्याय और 11 वचन में भी हम लोग कई बातें देख सकते हैं। అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 7-8 వచనాలు కూడా మనం చదవచ్చు. प्रेषित वचन में दूसरा अध्याय 7 और 8 वचन में भी देख सकते हैं हम लोग। నిష్ప్రయోజకమైన వారిని ప్రయోజకులుగా చేసి ఆయన ఉపయోగించుకునేవాడు. वो निष्प्रयोज होने वाले को प्रयोजक जैसा उन्होंने इस्तेमाल किया गया है। ఫిలోమోను 11వ వచనంలో దేవుడు చక్కగా నిష్ప్రయోజనమైనటువంటి వానిని చక్కగా ఉపయోగించాడు ఒనేసిమును. फिलोमन के पत्रिका में ओनेसिम को जो योग्य नहीं है उनको अच्छे तरह से इस्तेमाल किया गया आदमी बना दिया। దేవుడు చిన్నవారిని తన పని కొరకు వాడుకున్నట్లుగా చూడగలం. परमेश्वर ने छोटे लोग को उनका महिमा के लिए इस्तेमाल किया गया। మీరు ఆలోచన చేయండి, కొంతమంది పేర్లు మీకు జ్ఞాపకం చేస్తాను. आप याद करो, कुछ लोगों का नाम बताते हैं। హేబేలును వాడుకున్నాడు, ఇస్సాకును వాడుకున్నాడు, యాకోబును వాడుకున్నాడు. अब्राहम ने वाడుకున్నాడు, याकूब को इस्तेमाल किया, इसहाक को इस्तेमाल किया। హేబేలును వాడుకున్నాడు, ఇస్సాకును వాడుకున్నాడు, యాకోబును వాడుకున్నాడు. एबेल को इस्तेमाल किया, इसहाक को इस्तेमाल किया और याकूब को भी इस्तेमाल किया। మోషేను వాడుకున్నాడు, దావీదును వాడుకున్నాడు. వీరందరూ ప్రారంభంలో చిన్నవారి అయినను దేవుడు వారిని వాడుకున్నాడు. दाऊद को भी इस्तेमाल किया, छोटे लोग को भी परमेश्वर ने इस्तेमाल किया। మనకు తెలుసు కదండి, ప్రభువుకు రొట్టెలను అప్పగించిన ఆ బాలుడు చిన్నవాడు, ఆ బిడ్డ తెచ్చిన రొట్టెలను ఆయన దగ్గరకు చేరిన వారందరికీ సమృద్ధిగా పంచి ఆ చిన్నవాణిని ఉపయోగించుకున్నాడు. प्रभु ने बच्चे लेके आए रोटी को अनेक लोगों को और तृप्त करा दिया। ఏమండి, చేపలు చిన్నవే, రొట్టెలు చిన్నవే, బాలుడు చిన్నవాడే. और वो मछली छोटी थी, रोटी छोटी थी और लाए हुए वो बच्चे भी छोटा था। అయినా దేవుడు చక్కగా వాడుకున్నట్లుగా మనము చూస్తాం. फिर भी परमेश्वर ने उनको इस्तेमाल किया गया। ఆ మాటలు మనకు తెలుసు కదా. అలాగునని రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1-4 వచనాల్లో ఇశ్రాయేలు దేశపు చిన్నది, ఆ చిన్నదానిని దేవుడు వాడుకున్నాడు. दूसरा राजा 5वां अध्याय 1 से 4 वचन तो मैं हम लोग सुना है, इस्राएल का जो छोटी सी लड़की नयमन का घर में గొప్ప సైన్యాధిపతి అయిన నయమానును దేవుని యొద్దకు నడిపించింది ఈ చిన్నదే. नयमान को जब परमेश्वर का पास भेजा है ये छोटी सी लड़की। ఒక్క మాట నేను ముగిస్తా. समाप्त कराओ। పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలలో మనము గమనిస్తే पतरस का वचन 5वां अध्याय 5 और 6 वचन में हम लोग देखते हैं, దీనులను దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు.
दीन लोगों को परमेश्वर ने अपना महिमा के लिए इस्तेमाल करते हैं। చూడండి, ఈ పేదరాలు, ఈ విధవరాలు, ఈ దీనురాలు, ఈ దరిద్రురాలు, అంటే ఇక ఏమీ లేదు, ఇక ఆ పూటే తిని చనిపోదాం అనుకున్న ఆమెను దేవుడు చక్కగా ఉపయోగించాడు. देखिए ये विधवा गरीब थे और कोई भी नहीं थे, कई कंगाल थे, फिर भी परमेश्वर ने उनको इस्तेमाल किया गया। దేవుడు నిజంగా అలాగు వాడుకుంటాడు. చిన్నవారమని తగ్గించుకొని, బలహీనులమని తగ్గించుకొని, ఏమీ చేయలేని వారమని తగ్గించుకొని, మనము ఎంత తగ్గించుకుంటే దేవుడు మనలను అంతగా వాడుకోగలడు. हम लोग दीन होकर रहने से क्या होता है, और छोटे लोगों को, गरीब लोगों को, दीन लोगों को परमेश्वर ने इस्तेमाल करते हैं। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించి, విధవరాలను దేవుడు దేవుని దాసుని సేవలో వాడుకున్నట్లు మనము కూడా దేవుని సేవలో వాడబడాలి అని అనుకుంటే, దేవుడు మనకిచ్చిన దానిలో దేవుని కొరకు మనము సమర్పణ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఆమె చేసినటువంటి ఆ ఉపకారాన్ని బట్టి 3.5 సంవత్సరాల కరువు కాలములో తనను తన కుమారుని అద్భుతంగా దేవుడు బ్రతికించాడు, ఆదుకున్నాడు. అలాగు మనం కూడా ఉండాలి. प्रियनो, विधवा को द्वारा प्रभु को, परमेश्वर को, भक्त नबी को पोषण किया है। ऐसा रहने से परमेश्वर हम लोग के ऊपर कई आशीष देते करके हम लोग देखते हैं। అలాగున ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని, ప్రభుకు మహిమ తేవాలని ప్రార్థన చేస్తున్నాం. इस तरह हर एक लोग को सिद्ध होकर तैयार होने के लिए मैं विनती करके समाप्त कर रहा हूँ। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर, आपको धन्यवाद देते हैं। మీ మాట చొప్పున ఏలియాను సారేపతుకు తీసుకుని వచ్చారు. आपका आज्ञानुसार आपका दास एलिया को सारेपत में लेके आया। అక్కడున్న పేదరాలైన సారేపతు విధవరాలను దైవ సేవకుడైన ఏలియా విషయంలో పోషణ కొరకు ఆమెను మీరు ఉపయోగించిన విధానము కొరకు స్తోత్రములు. वहां पर रहने वाला एक विधवा को, गरीब को और एलिया को पोषण करने के लिए आपने चुना है, इसके लिए धन्यवाद करते हैं। ప్రతి విషయములో మీకెంతో మహిమ ఆపాదించుకొనమని కోరుచు, हर एक बात में आपका महिमा करने के लिए, इस्तेमाल करने के लिए हम लोग धन्यवाद देते हुए యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. यीशु का नाम से प्रार्थना करते पिताजी, ఆమేన్. आमीन। ప్రభునందు ప్రియులారా, మీరు అలాగున దైవ సేవకుల సేవలో సహకారులుగా వాడబడి సమృద్ధిని పొందేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ వందనాలు చెప్తూ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాను. प्रियनो, आप लोग भी कई सेवकों के बारे में ऐसा अच्छे काम करके आशीष पाने के लिए मैं विनती करता हूँ। धन्यवाद, समाप्त करता हूँ। అందరికీ వందనాలు.